హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ లోహిత. నేనైతే మీకు ఈరోజు నా సండే ఎలా ఉండిద్దని చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ చాలా ఫాస్ట్గా లేచామన్నమాట. వాకింగ్ అయినా వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం వాకింగ్కి. ఇక్కడ మా కాలేజ్ దగ్గర ఒక చిన్న విలేజ్ ఉంటే దాంట్లోకి వచ్చామన్నమాట. వి విల్ బీ కమింగ్ హియర్ ఎవ్రీ సండే. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. ఈ పొలాలు ఇవన్నీ, పక్షుల నాయిస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కాలేజ్ దగ్గర అయితే ఆ వెహికల్స్ ఇవి అవి అన్నీ అని ఉంటుంది. కానీ విలేజ్లో అయితే అలా ఏముండదు. ప్రతి సండే మార్నింగ్ మేము నిద్ర లేచి మరి దీనికోసమే వస్తాము. అందరూ సండే నిద్రపోతుంటే మేమైతే ఆ నిద్రను సాక్రిఫైస్ చేసి ఇక్కడికే వస్తాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ విలేజ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఎప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయ్యామో లేదో అందరూ పాలు తీసుకొని వెళ్తున్నారు డిపోలో పోయడానికి. ఇంకా గుళ్ళో అయితే సాంగ్స్ పెట్టారనమాట. మొత్తం విలేజ్ అంతా వినిపించేలా గట్టిగా సాంగ్స్ పెట్టారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ కనిపించింది అనమాట. అందులోకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే నాకు చెట్లు పూలు కనిపించాయి అనమాట. అవి చిన్నప్పుడు తల మీద కొడితే టప్పని సౌండ్ వచ్చేవి, ఆ పూలు అనమాట. అప్పుడు భలే ఆడుకునే వాళ్ళం. ఇంకా వాటిని తీసి నీ కీర్తి మీద కొడుతున్నాను. స్కూల్ గోడలు మొత్తం వర్ణమాల, గుణింతాలు, ఇంకా నెంబర్స్ అన్నిటినీ తెలుగులో రాశారు. ఇలా మొత్తం స్కూల్ గోడంతా నింపేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఫిబ్రవరిని వైశాఖం అంటారని. అక్కడ ఒక మర్రి చెట్టు కనిపించింది, చాలా పెద్దగా ఉంది. అక్కడ పెదరాయిడ్ స్టైల్లో రచ్చబండి ఉండిద్ది అనుకుంటే అక్కడ ఓన్లీ శివాలయం ఉందన్నమాట. దాని పక్కనే పొలాలన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. అక్కడైతే మేము ఇంకా రోలు పొయ్యి కూడా చూసాము. ఇంకా ఈ కాలంలో కూడా రోలు పొయ్యి ఇవన్నీ వాడే వాళ్ళు ఉన్నారు. అసలు నేనైతే కీర్తికి మంచిగా పువ్వు కోసిస్తే ఆ అమ్మాయి పువ్వు ఇచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వడం మానేసి దాంట్లో పురుగులు ఎత్తుక్కుంటుంది గైస్. దాంతో ఏం వెతుకుతున్నావు? పెయిన్లు ఏమన్నా వెతుకుతున్నావా? ఇలా ఈ విలేజ్ అంతా తిరుగుతుంటే ఎందుకు ఈ ఇంజనీరింగ్ అంతా, ఒక మంచి 9 to 5 జాబ్ తెచ్చుకొని సొంతూరులో సెటిల్ అయిపోయి ఇంటి దగ్గర రోజు ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నైట్ అంతా ఇంట్లోనే ఉండి ఈ హ్యాపీనెస్సే వేరే. అసలు ఇందాక చూపించిన విలేజ్ అంతా ఒక సైడ్ ఆఫ్ మై కాలేజ్ అయితే ఇప్పుడు చూపించేదంతా ఇంకొక సైడ్ ఆఫ్ మై కాలేజ్. ఇక్కడంతా ఒక సాయిబాబా గుడి, హాస్టల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పెద్దగా చూడడానికంటూ ఏమి ఉండదు అనమాట. మొత్తానికి అయిపోయింది అనమాట వాకింగ్ అంతా. 8 అవుతుంది. 1 గంట వాకింగ్కి వెళ్ళాం. అయినా పెద్దగా నడిచినట్టే ఉంది. ఇప్పుడు వస్తున్నాయి కాళ్ళు కూర్చున్న తర్వాత. ఇంకెళ్ళి రెడీ అయ్యి తినాలి, స్నానం చేయాలి. ఆ పక్క బాగానే ఉంది గైస్. విలేజ్ లో నడిచినంత సేపు కొత్త కొత్తవన్నీ చూస్తూ, ఇంక ఈ పక్కకు వచ్చేసరికి చాలా కామన్ అనమాట. కాలేజ్, ఆ బండ్లు, బా చిరాగ్గా ఏదో నడవాలి కాబట్టి అటు నుంచి నడుచుకొచ్చేసాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి గైస్ ఈరోజు. ఇంకేం కీర్తి నీ ప్లాన్స్ ఏంటి కీర్తి? కోర్స్ చేయాలి, పడుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, తినాలి. ఎన్ని వర్క్స్. రేపు మళ్ళీ కాలేజ్కి. కానీ నాకు అదృష్టానికి 9:15కి ఉంది. ట్యూస్డే మాత్రం ఏకంగా ఆఫ్టర్నూన్ ఉంటుంది. కీర్తికి అయితే రేపు నుంచి ప్లేస్మెంట్ ట్రైనింగ్ అంట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటే. సెట్ ఇంకా క్లాసెస్ ఏముండవు, బట్ కంటిన్యూస్ గా ట్రైనింగే. ప్లేస్మెంట్ ఆఫ్ ది డికేడ్ అని కీర్తి కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డికేడ్ తెచ్చుకునిద్ది. ఇంకా అలా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చామన్నమాట. ఇంకా వర్క్స్ మొదలు పెట్టాలని నేను బుక్ చదవడం మొదలు పెట్టా. ఇంక ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఇలాంటి కంటెంట్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.